ఎవరన్నా ఎరసొక్క వేసుకొచ్చారా? అది బాబు ఎరసొక్క కళ్ళెదర పట్టపగల్లా కనబడుతుంటే ఇంకా అడుగుతావేందయ్యా? ఇది ఎరసొక్క కాదు, ఎరసొక్క కాదు. సరిగ్గా చెప్పు, ఇటు ఎవరన్నా వచ్చారా? వచ్చారు బాబు. ముందు నేను వచ్చాను, తర్వాత మీరు వచ్చారు. అది కాదురా, ఇటు ఎవరన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళారని. పరిగెత్తగా నాకు ఒప్పులేదు, కావాలంటే మీరే పరిగెత్తండి, నాకు ఒప్పులేదు. ఇడెవడో తాగుబోతుల్లో ఉన్నాడు, మీరు ముగ్గురు అటు వెళ్ళండి. 74 నువ్వు నాతోరా. మనలాంటి వాళ్ళు బాగుపడాలంటే ఎట్లాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉండాలి. అయ్యో మీరు లేపండి మ్యామ్, లేపండి. మీరు గో, మీరు గో. అదిగో ఎరతొక్క ఇటే వచ్చిన, మనం ఇక్కడ దాక్కుంది. ఎర్ర చుక్కాను కొట్టే రోజులు పోయి చాలా రోజులైందండి. నోర్మి, మాకే మక్క కొట్టి చదువేసి మాయమవుతావా? ఒక ఎర్ర చొక్క అమ్మగురుడా కొట్టేవాడు మక్కే. ఒకళ్ళకి కాలేదు, నీ నెక్లెస్. నెక్లెస్? అవును, నెక్లెస్ ఏమిటండి? ఏమండి అంటే ఉందండి, ఎవరు మీకు చెప్పి కొంచెం సార్ బాబోయ్. అది ఏం లేదే, అది ఏం లేదా? ముద్ర బలిబారుందండి. బలేవాడు నాయన. ఏంట్రా కంగారు? అమ్మగురుడా ఈ రూట్ లో వచ్చావా? నేను నీ రూట్ లో వెళ్ళి కొంచెం పోలీసు చేత ఉట్టింపడుతున్నాను. ఏమిట్రా నీ రూట్లో కూడా? అదే నువ్వు ఎరుపు నియమం చేసుకుని టెంజర్ తప్పించుకున్నావు, నేను నియమం నిరుపు చేసుకుని టెంజర్లో పడ్డాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, నా డ్రెస్ లో రంగులు ఇమిటేట్ చేయొద్దు. డ్రెస్సులంటే మా అత్త ఎక్కడ ఉంటాయి? అత్తరే ఆ నెక్లెస్ తేదేని. ఏ నెక్లెస్? అదే ఇదిగో. నోట్ల కట్టుకుని వారిపోయిందే. అవునరా, ఆ నెక్లెస్ ఏమో మరవాడి చేతిలో, ఈ డబ్బు ఏమో మన చేతిలో. అంటే ఇంతంతలోనే అంతంత మార్పులు అనమాట. ఏమనుకునేవాటి మరే? ఏం తెలియదు, ఏం తెలియదు. అప్పుడే ఏం చూసారా మన తెలివితేటలో? ఇక చూద్దు కానీ మా ప్రతాపం. రామ్ రామ్ జీ. ఎక్కడా దీపక్ సిన్నే? ఏ దీపక్ సిన్నే? ఏం లేదు దీపక్ సిన్నే. లేదు అండి. లేదు అండి. ఇదిగోండి, జాగ్రత్తగా బ్రతుకు. సారా దేవుడి దగ్గర పెట్ట. లంచం. లంచం కాదు సార్, ఇంటి పేరు లంగరవారు, మనిషి పేరు చంద్రయ్య. లంగరికి లం, చంద్రయ్యకి చం, లంచం. రేపటి నుంచి నువ్వు లంగరు చంద్రయ్య అని పూర్తి పేరుతో సంతకం చేయాలి. అలాగే చేస్తాం సార్. చూడు, ఇక్కడ లంచం అనేది ఏ రూపంలోనూ వినపడడానికి వీల్లేదు. ఎస్ సార్. ఈ క్షణం లాగా ఇటు లంచం అనే మాట మీ చెవిని పడితే నాకు ఎవరికీ ఏం చేయండి. అవుతారండి, మీరు ఇలా తొందరపడ్డా నాకు ఇష్టం లేదు. రమాజీ, ప్లేట్తో లాల్చి చెప్పుకొచ్చినట్టు నీ మాటలతో నా గుండె గారిపోతున్నారు. నా మామూలు అమ్మో, మా నాన్న ఇంకేమన్నా ఉందా? ఏం పర్వాలేదు, ఆయన మామూలు ఆయన తెచ్చాను. మామూలు మరి నా మామూలు? నీ మామూలు తెచ్చాను. హిందీ పిక్చర్, కొత్త పిక్చర్, కుర్చీకి టికెట్ కూడా తెచ్చాను. బ్లాక్ లో కొన్నాను. ఇదిగో మరి నా మామూలు. పితాజీ, పితాజీ. ఓ నీ నాన్న. అమ్మా, నా కోసం ఎవరైనా వచ్చారా? నీ కోసం ఎవరు రాలేదు, కానీ నా కోసం మాత్రం ఒక మంచి హిందీ సినిమా వస్తుంది పితాజీ. ఆ సినిమాకి ఏం కానీ అవతారం గారు రావాలి. వాడు వచ్చి టైం అయింది. ఇంకా పడాల్పడి పడాల్పడి కాదండి, ఇప్పుడు పడియల్పిడి
ధర్మందని పడాల్పడి మళ్ళీ పడబడి ఏంటండి పడియల్పిడి ధర్మందని ఏంట్రా నీ సంవత్సరం ఇచ్చినట్టు ఏడుస్తావేంటి అంత సంగతి తరపునేగా అందులోకి ఈవేళ 2 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి 2 20 40 పడాల్పడి ఓహో మీరు ఆ రూట్ లో వస్తున్నారా ఏమండో కత్తిరి సాక్షిగా బ్లేడ్ మీద కొట్టే చెప్తున్నానండి ఈవేళ 2 సినిమాలు రిలీజ్ అయిన మాట వాస్తవమే ఒకటి హిట్ ఒకటి ఫ్లాప్ జనం ఉంటే కదండి జేబులు దొరకడానికి ధర్మేంద్ర ఇదిగోండి ఇదిగో 20 ఇదిగో 20 ఇది చూపించి పడగొట్టేస్తున్నారు అన్నాడు అమ్మాయి కాడా అంటే సోడాలు ఈవేళ నేను కొట్టుకుని ఇది మీకే సాధించుకుంటానండి సాధించుకో అంతే రమాది మీ నాన్న ఒకటి ఇమ్మన్నాడు ఏంటది అదే మామూలు ముట్టలే ఏంటి చూడు ఏంటి ఇమ్మంటే ఇవ్వట్లేదు ఒకటి ఇచ్చి పంపమ్మా చూసావా రే ఆ తప్పుడేంట్రా ఏం లేదు సోడా గ్యాస్ ఎక్కువగా ఉంటేను మీ ఒంటికి పడదు కదా ఇక్కడ కొట్టు పట్టుకొస్తున్నాను అదా మనిషి చూడ చేశాక ఇంకో సోడా కొట్టుకోమంటారా మీరు తీసుకుంటాను ఇప్పుడు 2 తీసుకోమన్నాడు ఏం పితాజీ రెండేమో ఉన్నావా అవును ఇయ్యి. చూసావా లెక్క అంటే నాది చాలే రే ఏంట్రా పుచ్చమంటుంది గ్యాస్ లేదా గట్టిగా కూడా అలాగే సెకండ్ షో బుకింగ్ టైం అయిపోయింది మళ్ళీ వ్యాపారం దెబ్బతింటే తెలిపోమని నేను వ్యాపారం చూసుకో అదే అమ్మాయి ఇక్కడ గడియారం తీసుకా తీరేది పితాజీ చేసే పీరియడ్ మిస్టర్ రాజా ఇందులో మనిషిని నువ్వు గుర్తుపట్టగలవా ఇతను ఈ రోజు బాంబే ఫ్లైట్ లో వెళ్తున్నాడు అతని చేతిలో బ్రీఫ్ కేస్ నువ్వు తెస్తే 10,000 ఓకే డన్